పురాతనం విశేష తపోసంపన్నం గల క్షేత్రం. సాక్షాత్తు గౌతమ మహాముని అపారమైన తపస్సు ఆచరించి గోదారమ్మను భువిపైకి తెచ్చి విశేష అన్న సంతర్పణలు చేసిన దివ్యక్షేత్రం మంథని పట్టణంలో గోదారమ్మ నది ఒడ్డున అశేష జనవాహినిచే విశేష పూజలందుకుంటున్న శ్రీ గౌతమేశ్వర ఆలయాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓ పరమేశ్వర, సుగంధభరితమైన అమృతతుల్యమైన నిన్ను ఆరాధిస్తున్నాము. మమ్ము మృత్యువు నుండి విడిపించి మీలో ఐక్యము చేసుకోగలందులకు ప్రార్థిస్తున్నాము. ఎలాగైతే దోసపండు చెట్టు నుండి సునాయాసంగా విడివడుతుందో అలాగున మమ్ము భవబంధాల నుండి విముక్తులను గావింపుము అంటూ మహానుభావులు ఋషులు ఆ పరమేశ్వరుని అర్చించి ప్రార్థిస్తారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మన వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు అనాది కాలంగా ఆ సర్వాంతర్యామిని అనేక విధాలుగా స్తుతిస్తున్నాయి. అనంత విశ్వమంతా ఆవహించి ఉన్న శివతత్వాన్ని చిన్న లింగ రూపంలో ప్రతిష్ఠించి జీవాత్మ పరమాత్మలు మమేకమయ్యేలా భజించారు మన పూర్వీకులు. సనాతన సంప్రదాయం ప్రకారం భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని చెప్పినా కొన్ని క్షేత్రాలలో అనంత శక్తివంతుడైన ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో, శ్రీమూర్తి రూపంలో, విగ్రహ రూపంలో దర్శనమియ్యడం మన సంప్రదాయం. పురాతన ఆలయాలు, మహాశక్తి పీఠాలు నదీ తీరాన గోచరిస్తాయి. అలాగే ప్రతి దేవాలయానికి కోనేరు, కొలను లేదా తటాకమో ఉండటమన్నది ప్రత్యేకత. స్వామివారిని ఆయా తీర్థాలతో అభిషేకించడం అన్నది విశేష అంశం. ఇక ఋషులు, తపోసంపన్నులు, దేవతలు ఆ తీర్థాలలో పునీతం కావడం మరో విశేషం. తీర్థయాత్ర అనగానే దైవక్షేత్రాలలో గల తీర్థాలలో స్నాన సంధ్యాదులు ఆచరించిన తర్వాత అక్కడ వేంచేసియున్న దైవాన్ని దర్శించి అర్చించి కోరిన కోరికలు నెరవేర్చుకోవడం భక్తుల ఆచారం. శివార్పణధియా కామాన్ పరిత్యజ్య యథావిధి అనుగ్రహాత్తేన శంభోర్జాయతే సుదృఢో నరః తతో భీతః పలాయంతే విఘ్నం హిత్వా సురేశ్వరః. అనేక జన్మలందు మానవుడు తనకు తెలిసి తెలియకనో చేసిన పుణ్యఫలము చేతని శివునిపై భక్తి కలుగుతుంది. శాస్త్ర విధిననుసరించి ఆ పరమశివుని గూర్చిన నిత్యారాధన వలన మనోబుద్ధులు వికసించి శివార్పణ బుద్ధితో సర్వం శివమయం అన్న భావనతో తాము చేయు కార్యములు సక్రమముగా ధర్మయుక్తముగా నిర్వర్తించి శివైక్యాన్ని పొందుతున్నారు. శ్రీ గౌతమేశ్వరాలయ ప్రాంగణంలో తూర్పుముఖుడై విఘ్నేశ్వరుడు ఎంతో శోభాయమానంగా దర్శనమిస్తాడు. సుముఖాశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశకః అంటూ కొందరు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ విఘ్నేశ్వరునికి మొక్కి శ్రీ గౌతమేశ్వరుని సన్నిధికి చేరుకుంటారు. ఇక పరమశివుని ప్రమథగణములలో ప్రధానమైన వాడు, సదా శివుని సేవలో లీనమై పరమభక్తుడైన నందీశ్వరుడు గౌతమేశ్వరుని సేవకై ఎదురుచూస్తూ స్వామి సన్నిధిలో సదా కొలువు తీరి ఉంటాడు. గౌతమ మహాముని మంత్రయుక్తంగా గోవును సృష్టించి ఆ గోవు అందించిన అమృత పదార్థాలతో విప్రసంతర్పణ గావించేవారట. ఆ మంత్రగోవును ఒకసారి దర్భపుల్లతో కారణాంతరమున మోదగా ఆ గోవు శివైక్యం పొందిందని, అప్పుడు ఏర్పడిన గోహత్య పాప పరిహారం కొరకై ఇచ్చటి గోదావరిలో స్నానమాచరించి గౌతమేశ్వరుని అర్చించారని ఇచ్చట చెప్తుంటారు. ఒక్కసారిగా 1000 మంది విప్రులకు అన్న సంతర్పణ చేయుట విశేషమైన కష్టమైన పని. కానీ మంథనలో ఈ కార్యం అత్యంత సులభతరం. ఆ కాలం నుండి నేటి వరకు 1000 కుటుంబాలకు పైబడి విప్రులు నిత్య అనుష్ఠాన కార్యక్రమాలతో ఇచ్చట నివసిస్తున్నారట. అలాంటి దివ్య పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గౌతమేశ్వర ప్రాంగణంలో ఎన్నో ఇతర దేవతామూర్తులు కొలువుతీరారు. మరి ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. గోదావరి నదీ తీరాన గౌతమాది మహామునులు తపమాచరించి అర్చించి గోహత్య మహాపాపముల నుండి విముక్తి నొందిన క్షేత్రం ఈ గౌతమేశ్వరాలయం.
గౌతమేశ్వరునికి ఎడమవైపున అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, యోగిరాజు, కోటానుకోట్ల భక్తుల హృదయ నివాసి శ్రీ షిరిడీ సాయినాథుడు దర్శనమిస్తాడు. శ్రీ గౌతమేశ్వరునికి ముందున్న మండపం నుండి కొద్దిగా కుడివైపునకు చూస్తే సాక్షాత్తు చదువుల తల్లి, జ్ఞానప్రదాత, విరించి పత్ని మాతా సరస్వతీదేవి చిరుదరహాసాలతో దర్శనమిస్తుంది. విద్యల నొసగు తల్లిని దర్శించి భక్తులు ఆనంద పరవశులై ఆ అమ్మదయకు పాత్రులవుతారు. పరమశివునిపై స్థిరమైన గంగమ్మ శ్రీ ఆంజనేయ స్వామి అభయ ప్రదాతగా యాత్రికులకు దర్శనమిస్తారు. గోదావరి నదిలోకి దిగే ముందు కుడివైపు మన భారతీయ సంస్కృతి సౌరభాలు, సనాతన ధర్మక్షేత్రాల వైభవాలు, అలనాటి పాలనకు, భక్తి ప్రపత్తులకు నిదర్శనాలుగా కొన్ని అద్భుత అవశేషాలు దర్శనమిస్తాయి. మంథని పట్టణంలో గోదారమ్మ తీరాన యుగ యుగాలుగా మహారుషుల అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు స్వీకరిస్తూ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాడు ఈ గౌతమేశ్వర స్వామి. మెట్ల మార్గాన పరమశివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపున శ్రీ అభయాంజనేయ స్వామి, గోదారమ్మ విగ్రహం భక్తులను ఆశీర్వదిస్తున్నారు. అత్యంత విశేషమైన, ఆసక్తికరమైన, అపూర్వమైన సంస్కృతికి దర్పణంగా కనిపిస్తాయి ఈ పురాతన దేవాలయ శిథిలాలు. ఈ దేవాలయాలు ఏ ప్రభువుల ఏలుబడిలో నిర్మించినవో ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదు. కానీ చోళరాజులు, కాకతీయ పాలకుల కాలంలో ఎంతో ఆదరణకు నోచుకున్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామితో సహా ఈ స్వామిని కొలిచారని చెప్తారు. అవి అలా ఉంటే హృదయ విదారకమైన నగ్న సత్యాలను కొన్నింటిని మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించాల్సిన అవసరం ఉంది. మనసున్న మహనీయులకు, ఆలోచనా పరులకు, భరతగడ్డపై అభిమానమున్న ప్రతి ఒక్కరి హృదయాలకు ఆర్ద్రత కలిగించే దృశ్యాలు ఎన్నెన్నో. సనాతన ధర్మాన్ని, భారతీయుల ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా భారతదేశంపై దండెత్తి వారు చేసిన అకృత్యాలకు నిలువెత్తు దర్పణాలు ఈ శ్రీమూర్తుల రూపాలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైన ఇలాంటి ఆలయాలపై విదేశీ రాజుల దండయాత్రలు జరిగాయి. ఆలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన దురాగతాలు ఇక్కడ కళ్లకు కడతాయి. వీటిని జీర్ణోద్ధరణ చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. తమ ఇష్టదైవాల రూపురేఖల్ని పునర్జీవింపచేయాలని ఆశిస్తున్నారు. ఎన్నో విశాలమైన దేవాలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అలాంటి దేవాలయాలను పునర్జీవింపచేసి తీర్థయాత్రలను చేస్తూ, క్షేత్రాలను దర్శిస్తూ ప్రపంచానికే మకుటాయమానమైన మన ఆధ్యాత్మిక సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అలాంటి క్షేత్రాలలో శ్రీ గౌతమేశ్వరాలయం ఒకటి. శిలకు మధ్య ఎలాంటి అతుకులు లేకుండా నిర్మాణం జరిపిన తీరు అమోఘం, అనన్య సామాన్యం. అలాంటి ఘనచరిత్రను పాలకులు గమనించి మన సంపదను పునరుద్ధరించి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని ఆశిద్దాం. కేవలం మాంస నేత్రంతోనే తిలకించడమే కాదు, మనోనేత్రంతో దర్శించి ఆలోచించాల్సిన పని ఉంది. ఏ కాలంలో నిర్మించిన దేవాలయాలలోని అపురూపమైన, అమోఘమైన, అద్భుతమైన ఈ ఇసుకరాతి దేవాలయ కట్టడాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆగమ శాస్త్రానుసారంగా, దేవాలయ నిర్మాణ శాస్త్రానుసారంగా, వాస్తుపరంగా మంచి గాలి వెలుతురు ప్రసరించే విధంగా నిర్మించారు ఈ దేవాలయాన్ని. మాటల్లో వర్ణించలేని మన సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని, దేవాలయ సంప్రదాయాన్ని, సంస్కృతి వైభవాలను మీరు తిలకించండి.
ఎంతో పురాణ ప్రాశస్త్యం, శివుని శిరము నుండి భూమిపై దిగిన గోదావరి ఒడ్డున మంథనిలో గల ఈ గౌతమేశ్వరాలయం తప్పక దర్శించవలసిన క్షేత్రాలలో ఒకటి. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय ఎంతో పురాణ ప్రాశస్త్యం గల శ్రీ గౌతమేశ్వరాలయం తప్పక దర్శించవలసిన క్షేత్రాలలో ఒకటి. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.